రామ మందిరం రామ మందిరం రామ మందిరం నా చిన్నతనంకెళ్ళింటున్నా అట్లనే క్యాలెండర్లో వస్తుండే బాణం పట్టుకున్న రాముడు కింద గుడి ఆడగట్టి తీరాల్సిందే అని ఏండ్ల సంధి కొట్లాడుతున్నారు కొందరు. కేసులు కోర్టులు తీర్పులతోటి ఆఖరికి ఆ జాగా రాముందే అని తేలింది. ఎమటే గుడి కట్టుడు చాలు చేస్తే ఇంకో 3 రోజులల్లా రామయ్య దర్శన భాగ్యం కలగబోతుంది. మంచిగా చూడుర్రి, అయోధ్య రాములవారి విగ్రహం చెక్కేటప్పుడు తీసిన ఫోటో అని సోషల్ మీడియాలా గిరికలు కొడుతుంది. ఇదేమో గుడిలో పెట్టింది, కండ్లకు గంతలు కట్టిండ్రు. సోమవారం నాడు పండుగ అయితప్పుడు ఇప్తారట. ఇక యజ్ఞగుండం స్థాపన చేసిండ్రియాల. పొద్దుందాకా ద్వారపాలకులకు కడమ దేవతలకు పూజలు నడిచినాయి. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి సారు ఈ కార్ల హనుమాన్ గుడికొచ్చి పూజలు చేసిండు. అటెన్కా పండుగ పండులు అరుచుకున్నాడు. అయోధ్య అంతటా ఫుల్ సెక్యూరిటీ, ఎటు చూసిన పోలీసులే కమాండోలే. సిటీ అంతా ఆళ్ల కంట్రోల్లోనే ఉంటదిగా. మొత్తం సీక్రెట్ కెమెరాలు పెట్టిండ్రు. తొవ్వల పొంట బండ్లు చెక్కింగ్లు నడుస్తున్నాయి. హగో పువ్వుల దండలతోటి ఎంత ముద్దుగా శృంగారిస్తున్నారో. అంతటా రామనామం మార్మోగుతుంది. హగో భజనలు చేసుకుంటా అయోధ్యకు చేరుకుంటున్నారు భక్తులు. గిషెల్లెమ్మ 4 దినాలు సైకిల్ దొక్కుంటూ వచ్చిందట ఆగ్రాకెళ్ళి. जय श्री राम, मेरा नाम सोनी, मैं प्रयागराज से 35 किलोमीटर पीछे से साइकिल यात्रा करते हुए अयोध्या पहुंची हूँ. మన సిరిసిల్ల నేతన్న సీతమ్మ కోసానికి బంగారపు చీరను నేసి పంపిండు. నాగర్ కర్నూలు జిల్లాలో ఉండే ఆర్టిస్టు 2 మిల్లీగ్రాముల బంగారం తోటి అయోధ్య గుడి తయారు చేసిండు. 118 తంబాలు, 20 గోపురాలు ఉన్నాయిల్లో. ఇక పాటలైతే రోజుకు 2-3 ఇడుస్తున్నారు సోషల్ మీడియాలకు. మోడీ సారే తాపకో పాట పంపుతున్నాడు భక్తులకు. ఆంధ్ర విహెచ్పి తీసిన పాటను చూసి తారీఫ్ చేసిండు పవన్ కళ్యాణ్ సారు. ఇక బండి సంజయ్ సారు గిది కోరిండు తెలంగాణ గవర్నమెంట్ ను 22వ తారీఖు నాడు సెలవు దినాన్ని ప్రకటించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు. సోమవారమే రాములవారి గుడి ఓపెనింగ్. మర్నాటి సంధి భక్తులు ఎవ్వరైనా దర్శనం చేసుకోవచ్చు.